మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాకా. సరే బయటికి రా. నేను బయటకు వస్తే వాళ్ళని చంపేస్తారా? రారా. ఆగండి అన్న, మా వాడి చేసింది తప్పేనన్నా, కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా. అన్న కావాలంటే మీలో ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లలు ఇచ్చేసి వెళ్ళిపోండి. అవసరమైతే నేను 2 ఇస్తాను. అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటనా పని. అన్న బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్నా. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో, నేను పారిపోతాను. అప్పటికి నువ్వు నా వెంటపడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో, నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికీ నువ్వు నా మాట వినలేదనుకో, అప్పుడు కొడతానన్నా. ఏ రేంజ్లో కొడతానంటే సగం తర్వాత నువ్వే కాంప్రమైజ్ అంటావు. కానీ అన్నా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా రావడం చాలా తప్పన్నా. దానికి శిక్ష వీడికి చాలు. కానీ ఇంకోసారి లైఫ్ లో ఈ తప్పు మళ్ళీ వీడు చేయకూడదంటే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. అయ్యిందేదో అయిపోయిందని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతాం, లేదా నేను కొట్టడం మొదలు పెట్టాక కాంప్రమైజ్ అను ఫినిష్ చేసి వదిలేస్తా. క్యా చాహియే? కాంప్రమైజ్. రై కొట్టం.